guys, welcome back to the new video of the Simple2 సర్వర్కి స్వాగతం. సర్వర్ డేట్ సెప్టెంబర్ డేట్ బట్ ముందు అప్డేట్ ఇస్తున్నా. వెళ్ళిపోయి ముందు వీడియోకి మన ఛానల్కి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. చలో మరి వీడియోకి వెళ్ళిపోతాం. లెట్స్ స్పీక్ ద వీడియో. మనం అయితే వస్తామన్నమాట. ఒకవేళ మీరు జావాలో ఉంటే స్లాష్ కింద వచ్చేస్తుంది లేండి అన్ని ఆప్షన్స్. బట్ మీరు ఒకవేళ బెడ్రాక్లో ఉంటే స్లాష్ రీఎస్టర్ పాస్వర్డ్ నీ ఇష్టం వచ్చినట్టు పాస్వర్డ్ పెట్టుకోండి, ఓకేనా. సో నీ కుట్టి ఉన్నట్టు బెడ్రాక్ అయినా రీఎస్టర్ అయినా జావా అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను లాగిన్ చేసి వస్తుంది. సో నెక్స్ట్ టైం లాగిన్ అయితే వస్తుంది అన్నమాట. అప్పుడు మీరు జావా అయినా బెడ్రాక్ అయినా వస్తుంది. ఫైనల్గా ఇది మన లాబీ మొత్తానికి పైన సెర్రీ బాజం కూడా ఉంటుంది. సో మంచి ఐలాండ్ చూసాను, అంటే బాగా స్పాన్. అండ్ ఇక్కడ మొత్తానికి క్యాంపింగ్ తర్వాత ఇలాగా క్రియేట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ ఎందుకు కట్టానంటే 1 డే మాత్రం కడతాం అనుకుంటున్నా, బికాస్ ఆఫ్ అంటే అప్పుడే మేబీ ఓకే ఇక్కడికి వచ్చవచ్చు అందరం. సో అండ్ ఈ సర్వర్ దానికి నేను లాంచ్ చేశాను అంటే మెయిన్గా నాకు ఎక్కువ ఖాళీ ఉండదబ్బా. స్కూల్కి వెళ్తూ ఉంటాను కాబట్టి స్కిన్ అప్డేట్ అవ్వలేదు లేండి. స్కూల్కి వెళ్తూ ఉంటాయి కాబట్టి నేనైతే ఎక్కువ ఖాళీ ఉండదు నాకు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే డిస్కౌంట్ సర్వర్లోని సర్వర్ యాక్సెస్ అని ఫస్ట్లో ఉంటుంది. దాంట్లో మీరు అటెండెన్స్ యూజర్ నేమ్ పెట్టండి. అప్పుడు నేను సర్వర్ యాక్సెస్ ఇస్తాను. ఇష్టం వచ్చిన టైంలోని ఆపుకోండి, స్టార్ట్ చేయండి, ఓకేనా. సో దాన్ని బట్టి నాకు ఎక్కువ ఉండదు. మళ్ళీ నేనంటే కష్టం, ఎందుకంటే నేను ఎప్పుడు రాలేను. మళ్ళీ నేను బాధపడను, వద్దు. సో సర్వర్ యాక్సెస్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో పంపిస్తే నేను యాక్సెస్ ఇస్తున్నానికి ట్రై చేస్తాను. సో అది ఎందుకంటే చాలా కష్టం అబ్బా, ఈ ఒక్కడిని నేను సర్వర్ హ్యాండిల్ చేయాలంటే ఎటుమిన తర్వాత అలాగా ఉండాలి. కానీ ఇంకా సో అర్థమైంది అనుకుంటున్నా. దానికన్నా ముందు మీరు క్లాస్ జాబ్స్ అని కొట్టండి గాయస్, ఎందుకంటే జాబ్స్ అని కొట్టండి. జాబ్స్ కొట్టిన తర్వాత మీరు ఒకవేళ బెడ్రాక్ కాబట్టి ఇలా ఉంటుంది. ఒకవేళ జాబ్ అయితే అలా వస్తుంది. పికో జాబ్స్ అని ఉంటుంది, నొక్కండి. సో పికో జాబ్స్ నొక్కిన తర్వాత ఒక ఆన్లైన్ నేను తీసుకున్నాను అనమాట, చూసారు కదా. సో ఆల్రెడీ నేను జాబ్స్ తీసుకున్నా కాబట్టి ఒకవేళ టాస్క్ కంప్లీట్ చేసామనుకోండి, వీక్లీ మనకి శాలరీతో పాటు మనకి డబ్బులు వస్తాయి. ఇదిగోండి పికో జాబ్స్, నేను ఆల్రెడీ ఉన్నాను. లీవ్ యువర్ జాబ్ అని కొడితే సో నాకైతే కొన్ని మందికి పెట్రోల్కి అంటే ఆల్రెడీ నేను తీసుకున్నా కదా, నాకైతే రావట్లేదు. మీరు ఒకటి ట్రై చేయండి సర్వర్ లాంచ్ అయిన తర్వాత. మనకి జాబ్స్ ఇప్పుడు ఏంటంటే గ్లిచ్లో. అండ్ మనం ఇదేంటంటే హంటర్, పిఏపి, ఎన్చాంటెడ్ వుడ్, మైనింగ్ అంటే అది, తర్వాత బిల్డింగ్, దాని తర్వాత హోవ్, దాని తర్వాత క్రాఫ్టింగ్ టేబుల్, క్రాఫ్టింగ్, ఫిషింగ్ రాడ్, ఇది మాట హంటెడ్ అలా చేయొచ్చు మాట. సో మీరు ఒకవేళ డబ్బులు కావాలంటే చేసుకోవచ్చు, డబ్బులు కావాలంటే మనం సంపాదించుకోవచ్చు అన్నమాట దీంట్లోని. దాని తర్వాత సో మన కిట్ /KAT కిట్ అని కొడితే మన తేజ SMP2 కిట్ అని ఉంటుంది. నేను ఉన్నాను కాబట్టి లిమిటెడ్గా వచ్చేస్తుంది, బట్ మీకు ఒక 124 అవర్స్ ఆగాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇది మనకి గోల్డెన్ 7 ఎందుకు, మన ఏదైనా ల్యాండ్ ఇప్పుడు పర్సనల్గా ఇది నాది కాదు. సో తేజ అంటే నా జావ్ అకౌంట్ నుంచి చేశాను. సో ఇప్పుడు మన దగ్గర వుడ్ లేదు. సో ఇప్పుడు వుడ్ అయితే బ్రేక్ చేస్తాం, మీకు శాంపుల్ చూపిస్తాను, వచ్చేయండి. సో ఒక వుడ్ చాలు, సస్తే రెడీ చేయడానికి అనుకోవచ్చు. సో ఒక ఆల్రెడీ వేస్తుంది కాబట్టి ఒక సస్తే చూసి చూపిస్తాను, ఆగండి. అండ్ ఒకరోజు జావాలో వస్తా, ఒకరోజేమో బెడ్రాక్లో వస్తా, అది మీ బట్టి డిమాండ్ ఉంటుంది. సో చలో 2 వుడ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఇక్కడ పెట్టాలి. సో ఇక్కడ చూపిస్తాను. సస్తులు పెడితే మీకు ఏంటంటే క్లైమ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు 2 సస్తులు తీసుకున్నా కదా, ఒక సస్తైనా పర్లేదు. సో ఇప్పుడు పర్సనల్గా ఇక్కడ పెట్టిన క్లైమ్ ఇక్కడ పెట్టినాను అనుకోండి,
ఆటోమేటిక్గా మన క్లైమ్ అయిపోతుంది. కావాలంటే మనం ఇక్కడ నుంచి పెంచుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇలా పెంచుకున్నాం అనుకోండి, సో మనకి ఇక్కడ నుంచి పెరుగుతుందా అంటే దాని బ్లాక్స్ బట్టి మనం ఆఫ్లైన్లో ఉన్నాం అనుకోండి, దాని గ్రైండ్ బట్టి సర్వర్లో ఎక్కువ గ్రైండ్ చేస్తే అప్పుడు మనకి ఎక్కువ అప్పుడు బ్లాగ్స్ కూడా వస్తాయి అన్నమాట. మీరు ఒకవేళ దీనిలో ఐలైన్ ఎంత పెంచుకుంటాడో దాంట్లో పక్కన ఈ బిల్స్ తీసుకుంటే చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అండ్ అటు దీంట్లో టీపీఏ కూడా ఉంది. /TPA అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అన్నమాట. మనం బ్రేక్ చేయడం బ్లాక్, ఇదిగోండి ఇది చూసారా, బ్లాక్ అయితే బ్రేక్ చేయడం. మనం ట్రస్ట్ తీయాలి, /trust అని కొట్టాలి. TRST ట్రస్ట్. ఓకే సారీ, అబ్బా ఇది ఒకటి గ్లిచ్ అయిపోతుంది అబ్బా. UST ట్రస్ట్ ఇచ్చి పక్కన నేమ్ కొట్టండి. దాన్ని బట్టి మీకు ఎవడు ఇచ్చాలా వద్దా అని అర్థమవుతుంది. మళ్ళీ రిమూవ్ చేయాలంటే రిమూవ్ ట్రస్ట్ అని కొట్టండి, అప్పుడు మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. LIT లిస్ట్ అంటే ఎవరికి ఇచ్చామని అన్నమాట, ఎవరికి వేయలేదు నేను. సో ఎవరికి వేయలేదు అన్నమాట. మన ల్యాండ్కి ఉంటేనే మనకి ఇక్కడ ఉంటే అస్సలు అవ్వదు. మెయిన్ TPA ఉంది. TPA ఎవరికంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా TPA ఎవరికొకటి TP అవ్వాలి కదా. సో TP ఇస్తే రిక్వెస్ట్ పంపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, చేయొచ్చు. వాళ్ళు మనకి యాక్సెప్ట్ చేస్తే మనం అక్కడికి వెళ్ళిపోతాం. దాని తర్వాత బ్యాక్ అంటే మనం చచ్చిపోయినప్పుడు మళ్ళీ మన అక్కడికి వెళ్ళిపోవచ్చు అన్నమాట. మనం ఎక్కడ చచ్చిపోయామో అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో దాని తర్వాత సెట్ హోమ్ కూడా ఉంది. ఇప్పుడు సెట్ హోమ్ చేసామనుకోండి, HOME హోమ్ అని కొట్టామనుకోండి, ఇక్కడ సెట్ హోమ్ కొట్టిన తర్వాత సో సెట్ హోమ్ కొట్టిన తర్వాత మళ్ళా హోమ్ అని కొట్టండి, HOME హోమ్. అండ్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. హోమ్ అని కొట్టామని కూడా ఆటోమేటిక్గా మనం టెలిపోర్ట్ అయిపోతాం. బేగా వెళ్ళాలంటే మనం హోమ్కి ఇలా వెళ్ళిపోవచ్చు, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే కష్టమే, ఎక్కడి నుంచి వెళ్ళాలి. సో ఇంతే అనుకోవచ్చు, ఇంకా చాలా ఉంది బట్ నేనైతే చూపెట్టలేను. బట్ శాంపుల్గా ఇది ఒక సర్వర్. అండ్ సర్వర్ లాంచ్ మాట September 10, బట్ లైవ్ వస్తుంది ఆ రోజు. మీరు సర్వర్ లైవ్లో జాయిన్ అవ్వండి, నేను వీడియో కూడా తీస్తాను. తర్వాత హోమ్ తర్వాత షాప్స్ ఉన్నాయి. మెయిన్ రెచ్చిపోతున్నా, SPFs షాప్ అని కొట్టండి. షాప్ అని కొడితే మీకు పక్కన బ్యాలెన్స్ అని ఉంటుంది, మన బ్లాక్స్ సెల్ చేయొచ్చు. అండ్ మన ఓల్స్ ఐడన్ అండ్ మీకు ఒకవేళ ఎక్కువ ఉంటే తగ్గించు బ్రో అంటే తగ్గిస్తా, బ్రో కొంచెం తక్కువ ఉందంటే పెంచుతాను. అది మీరు డిపెండ్ అయి ఉంటుంది. డిస్కౌంట్లో పంపించండి, యూట్యూబ్లో పంపించండి, నీ ఇష్టం. ఇప్పుడు మేము ఒకవేళ ఏదో ఒకటి చేతులు పట్టుకున్నాం, దగ్గర వుడ్ డట్ పట్టుకున్నాం, జావా సో ఇప్పుడు సెల్ అని కొట్టాము. ఇప్పుడు సెల్ కొట్టామనుకోండి, సెల్ హ్యాండ్ HAND హ్యాండ్. ఇదేంటి ఇది? సో గాయస్ ఇప్పుడు మనం SLL ఆల్ అని కొట్టండి. ఆల్ కొట్టి సో మనం హ్యాండ్ అని కొట్టామంటే ఏం చేస్తారంటే SCLL సెల్ ఆల్ అని కొట్టండి. ఆల్ కొట్టిన తర్వాత ఐటమ్ అని కొట్టండి, ఓకేనా. అంటే ఇప్పుడు DI ఏదో ఒకటి డట్ అని కొట్టామనుకోండి, డట్ లేకపోతే యాస్, ఓకేనా. STONE సోన్ ASCS అని కొట్టిన. ఓకే. అండ్ ఏమైనా సర్వర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ మనం సెల్ చేసినప్పుడు డబ్బులు కూడా వస్తాయి, దాన్ని బట్టి మీరు షాప్లో బుక్ చేసుకోవచ్చు. సెల్ హాల్ అండ్ అమౌంట్, సెల్ హాల్ ఐటమ్స్ అండ్ యువర్ హ్యాండ్ అంటే సిక్ డట్ అలాంటివి అయితే పని చేయవు, ప్లస్ హ్యాట్స్ అవి మాత్రమే అన్నమాట. దాని తర్వాత TPA ఉంది, హోమ్ ఉంది. దాంట్లో స్కిన్ కూడా రీసెట్ చేసుకోవచ్చు. యూట్యూబర్ అయినా నీ స్కిన్ సెట్ అని కొట్టి జావాలో అయితే వచ్చేసి, ఒకవేళ పెట్రోకోల్ అయితే మీకు ఒకవేళ ఏమైనా యూట్యూబర్ నేమ్ గుర్తుందనుకోండి, ఇప్పుడు పర్సనల్గా మ్యాడీ అన్న స్కిన్ TG అని కొట్టిన
కొట్టాను అనుకోండి, అమ్మ మనకి గ్లిచ్ అయితే అవుతుంది, అది నెవర్ మైండ్, బట్ గ్లిచ్ అవుతుంది. సో మీకైతే ఇలాగా స్కిన్ అయితే చేంజ్ అయిపోతుంది. సో మీరు దాన్ని బట్టి మీ ఇష్టం వచ్చినట్టు యూట్యూబర్ స్కిన్స్ పెట్టుకోవచ్చు, ఓకేనా. బట్ నా స్కిన్ మాత్రం పెట్టుకోకూడదు, అలాగే యూట్యూబర్ స్కిన్స్ కూడా పెట్టుకోకూడదు, తప్పు, మీ ఇష్టం. మీ ఇష్టము ఏదో మ్యాడీ అనేది అయితే పెట్టుకోకూడదు, రాజు అనేది అయితే పెట్టుకోకూడదు, అది తప్పది. బట్ మీ ఇష్టం పెట్టుకోండి. నాకు సవనం లేదులేండి. చూసారా, మ్యాడీ అన్న స్కిన్ మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి, అయినా నేనేం పెట్టానులేండి. సో మ్యాడీ అన్న స్కిన్ ఇలా అప్డేట్ అవుతుంది అన్నమాట. సో ఫైనలీగా ఇది వీడియో. లాంచ్ డేట్ మాత్రం సెప్టెంబర్ 10, టైం అయితే మాత్రం 6 PM, అది కూడా బర్త్డే రోజు. సో సెప్టెంబర్ 10 అంటే నా బర్త్డే రోజు, కరెక్ట్గా 6 PM రోజు అయితే లాంచ్ ఏది అవుతుంది. గెట్ రెడీ ఫర్ ద SMP గైస్. ఆ వీడియో అయితే త్వరలోనే వస్తుంది. అంతే, నేను టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్ మై తేజ. ఇంకేమైనా ఉంటే మన లైవ్లో టెస్ట్ చేసుకుంటాం. బాయ్. నేను కీప్ ఇన్వెంటరీ కూడా ఆన్ చేసి ఉంది. అంతే, నేను టేక్ కేర్, బాయ్, సైనింగ్ ఆఫ్ మై తేజ. బాయ్.